ఇనుము తిన్న ఎలుక. ఒకానొకప్పుడు నాదుక్ అనే శ్రీమంత వ్యాపారి ఉండేవాడు. అయితే కాలక్రమేణా ఆయనకి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. అందువల్ల అతను వ్యాపారంలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. అతను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పక్క ఊరికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. ఊరు విడిచి వెళ్లే ముందు నాదుక్ తన స్నేహితుడైన లక్ష్మణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాడు. నాదుక్ దగ్గర ఒక ఇనప దూలం ఉంది. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి దాన్ని సాగించడం చాలా కష్టంగా ఉండడం వల్ల లక్ష్మణ్ దగ్గర దాన్ని ఉంచాలని అనుకుంటాడు. లక్ష్మణ్కి ఈ విషయం చెప్పగా, భయపడకు మిత్రమా, నీ ఇనుప దూలం నా దగ్గర సురక్షితంగా ఉంటుంది. నీకు నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లొచ్చు అని అంటాడు. నాదుక్ లక్ష్మణ్ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకొని అతను వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. నాదుక్ వ్యాపారం బాగా పెరిగింది. అతను మళ్లీ శ్రీమంతుడయ్యాడు. అతను తిరిగి తన సొంత ఊరికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతను ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. వాటి బాగోగులు చూసుకోవడానికి నౌకర్లను కూడా పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడైన లక్ష్మణ్ణి కలవాలని నిశ్చయించుకున్నాడు. లక్ష్మణ్ తన స్నేహితుణ్ణి చూసి ఎంతో సంతోషించాడు. వ్యాపారంలో నాదుక్ అభివృద్ధి చెందినందుకు ఎంతగానో ఆనందపడ్డాడు. వారు అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు. నేను ఊరి నుంచి వెళ్లే ముందు నీకొక ఇనప దూలాన్నిచ్చాను. ఇప్పుడు నేను తిరిగొచ్చాను కనుక నాకు దాన్ని తిరిగి ఇవ్వు అన్నాడు. ఆ మాట విన్న లక్ష్మణ్ ఎంతగానో చింతించాడు. బజారులో ఇనుప దూలాన్ని మంచి ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఓహో, ఇనుప దూలమా? నేను దాన్ని నా పాత సామాన్ల గదిలో ఉంచాను. కానీ ఈ సంవత్సరం అక్కడ చాలా ఎలుకలున్నాయి. దురదృష్టవశాత్తు అవి నీ ఇనుప దూలాన్ని తిన్నాయి అని తడబడుతూ అన్నాడు లక్ష్మణ్. నాదుక్ దీన్ని నమ్మలేదు. అయితే అతను లక్ష్మణ్తో అన్నాడు, ఈ విషయం విని నాకు చాలా బాధ కలిగింది. పర్వాలేదు, ఇప్పుడు నాతో మీ అబ్బాయి రాముని మా ఇంటికి పంపించు. నేను మీకోసం తెచ్చిన బహుమతులు అతనికిచ్చి పంపిస్తాను అన్నాడు. నాదుక్ రాముని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అతను ఆ పిల్లవాణ్ణి తన పాత సామాన్ల గదిలో ఉంచి తాళం వేశాడు. లక్ష్మణ్ తన కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కంగారు పడి నాదుక్ ఇంటికి వెళ్ళాడు. నా కొడుకెక్కడా అని అడిగాడు లక్ష్మణ్. నేనింటికి వెళుతున్న దారిలో ఒక డేగ నీ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయింది అన్నాడు నాదుక్. వారిద్దరూ కటువైన మాటలతో పోట్లాడుకోవడం ప్రారంభించారు. లక్ష్మణ్ కేవలం ఒక డేగ నా కొడుకుని ఎత్తుకుపోవడం ఎలా సాధ్యం అని అన్నాడు. వారిద్దరూ న్యాయాధికారి దగ్గరికి వెళ్లారు. న్యాయాధికారి కూడా ఒక డేగ పిల్లవాణ్ణి ఎత్తుకుపోవడం ఎలా సాధ్యం
అని అడిగారు. అయితే తెలివైన నాదుక్, లక్ష్మణ్ ఇంటి ఎలుకలు నా ఇనుము దూలాన్ని తినడం సాధ్యమైతే తప్పకుండా ఈ డేగ కూడా అతని కొడుకుని ఎత్తుకెళ్లడం సాధ్యమే అన్నాడు. ఈ మాట విన్న న్యాయాధికారి పూర్తి కథని చెప్పమని ఆజ్ఞాపించారు. ఆఖరికి లక్ష్మణ్ ఇనుము దూలాన్ని తిరిగి ఇవ్వవలసిందిగా నాదుకుని లక్ష్మణ్ కొడుకుని తిరిగి ఇవ్వమని తీర్పు చెప్పారు. లక్ష్మణ్ తాను చేసిన మోసానికి నాదుకుని క్షమించమని అడిగాడు. వారిద్దరూ మళ్లీ స్నేహితులయ్యారు.